మన 5 కుటుంబాలలో ఏ ఇంటి కష్టమైనా నీ ఇంటి కష్టంలాగా స్పందించావు. సమాజం పట్ల నీకున్న ఆలోచన విధానం ఎంతో మందికి మేలు పొందేలా చేసింది. నువ్వు చేసిన మంచి పనులు, మొదలుపెట్టిన సామాజిక కార్యక్రమాలు మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను. నీ వ్యక్తిత్వం స్థిరస్థాయినీయం, నీ సహాయ గుణం గణనీయం, నీ ఓపిక భూదేవికున్నంత ఓర్పు, నీ మరణం మాకు తీరని లోటు. You are a person born once in a generation for a family. We love you, Pedamma, and we always miss you. నేటి యువతకు స్ఫూర్తి కలిగిస్తారు. దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటనను ముగ్గుల రూపంలో చిత్రీకరించి చూపరులను అబ్బురిపరిచింది వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ఎల్లంకి శోభారాణి అనే ఎల్లంకి శోభారాణి తన తోటి స్నేహితురాలతో కలిసి రైతును రక్షిద్దాం, దేశాన్ని కాపాడే సైనికులను గౌరవిద్దామని తన అభిమానాన్ని రంగవల్లిక రూపంలో తమ ఇంటి ముందు వేశారు. రైతు, జవాన్, డాక్టర్లు, కరోనా వ్యాక్సిన్ రంగవల్లిక రూపంలో తమ ఇంటి ముందు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో రోజులుగా భారతదేశాన్ని, భారత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న నల్లధనాన్ని వెలికి తీయాలని శోభారాణి 10 సంవత్సరాల క్రితమే ముగ్గు రూపంలో చిత్రీకరించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించింది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. కూడా మన బాధ్యత. సంవత్సరం గడిచిన రోజులని గుర్తు చేసుకొని రంగోలి వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జై కిసాన్ జై జవాన్ గురించి రంగోలి వేయడం జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీలో ఇలాంటి ఎన్నో సంఘటనలపై రంగవల్లులు వేస్తూ విజేతగా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా.